ఓం శ్రీ మాత్రే నమః. తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఇది మనకు 3 రోజుల పండుగ. కొన్ని ప్రాంతాల్లో 4 లేదా 5 రోజులు కూడా జరుపుకుంటారు. సూర్యుడు ధనస్సు రాశి నుండి మకర రాశిలోకి ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. ఈ రోజు నుండే సూర్యుడు ఉత్తర దిక్కుగా ప్రయాణిస్తాడు. కావున దీన్ని ఉత్తరాయణం అని కూడా అంటారు. మన గ్రంథాల ప్రకారం ఈ ఉత్తరాయణం దేవతలకు పగలు. ఈ 6 నెలల కాలాన్ని అత్యంత శుభప్రదమైనదిగా భావిస్తారు. అందువలనే మహాభారత యుద్ధములో భీష్ముడు అంపశయ్యపైనే ఉత్తరాయణం వచ్చే వరకు వేచి ఉన్నాడు. మొదటి రోజు భోగి. ఈ రోజు భోగి మంటలు వేసి చెడు ఆలోచనలను, పాత సామాగ్రిని దహనం చేస్తారు. పిల్లలకు భోగి పళ్ళు పోసి ఆశీర్వదిస్తారు. కొత్త బట్టలు ధరిస్తారు. రెండవ రోజు సంక్రాంతి, పెద్దల పండుగ. ఈరోజు సూర్యుడిని, అగ్నిని, భూమిని ఆరాధిస్తారు. కొత్త బియ్యంతో పరమాన్నం వండి నైవేద్యం పెడతారు. పితృదేవతలకు తర్పణాలు వదులుతారు. అంటే తమ కృతజ్ఞతలు తెలియజేస్తారు. మూడవ రోజు కనుమ. ఇది పశువుల పండుగ. వ్యవసాయంలో తోడ్పడే ఆవులను, ఎడ్లను పూజిస్తారు. వాటి కొమ్ములకు అలంకరణ చేస్తారు. నాలుగవ రోజు ముక్కనుమ. స్నేహితులు, బంధువులతో కలిసి సరదాగా ఉంటారు. కొత్త బట్టలతో పాటు అరిసెలు వంటి అనేక రకాల పిండి వంటలు దండిగా చేస్తారు. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో హరిదాసులను విష్ణు స్వరూపంగా ఆదరిస్తారు. ప్రత్యేకంగా అలంకరించిన గంగిరెద్దులను శివస్వరూపంగా భావిస్తారు. హరిదాసులు నెలంతా హరినామ సంకీర్తన చేస్తూ ప్రతిరోజు ఊరంతా హరిలో రంగ హరి అంటూ ఆధ్యాత్మిక శోభను అందరికీ పంచుతారు. గంగిరెద్దుల వారు శివుని యొక్క ఆశీర్వచనాలను మనకు అందిస్తారు. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి వాటిపై ఆవు పేడతో చేసిన గొబ్బెమ్మలు ఉంచి నవధాన్యాలతో పూజిస్తారు. ఇదంతా ప్రకృతి ఆరాధన. ఈ పండుగ నుంచి నువ్వులు, బెల్లం కలిపిన మిశ్రమ పదార్థం తింటారు. ఇది రాబో ఎండలకు శరీరాన్ని సిద్ధం చేస్తుందని ఆయుర్వేదం చెప్తుంది. మకర సంక్రాంతి అంటే ప్రకృతిని, రైతులను, పశుపక్ష్యాదులను గౌరవిస్తూ జరుపుకునే పండగ.